అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైడ్రామా కొనసాగుతోంది. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మంచంపై పడుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని జేసీ ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కదిలేదే లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మంచం మీద పడుకుని మనకి నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తోంది. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయన మంచం మీద పడుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే నిరసనతో ఆయన ఈ నిరసన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు కదిలేది లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు. ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మంచం మీద పడుకుని పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయం నుంచి కూడా తాడిపత్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందర మంచం వేసుకొని అక్కడ ఆయన పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్దారెడ్డి మీద అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇప్పటికే పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు 15 మంది మీద కేసులు నమోదయ్యాయి. మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ధర్నాకు దిగారు. ఉదయం నుంచి కూడా అంటే వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి సందర్భంగా పెద్దారెడ్డి తాడిపత్రిలో పట్టణంలో నిరసన తెలిపే కార్యక్రమానికి ఆయన ఇంటి నుంచి బయటికి రావడంతో పోలీసులు ఆయన వైపున అరెస్ట్ చేశారు. అదే సమయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో ర్యాలీ నిర్వహించారు. ఒకే సమయంలో ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తలపడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మరి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ఆ తర్వాత ఆయన ఎస్పీ కార్యాలయం ముందర ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి ఆందోళన కొనసాగిస్తున్నారు. పెద్దారెడ్డి మీద అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదని, ఆయన అరెస్ట్ చేసే వరకు నేను ఇక్కడే ఆందోళన కొనసాగిస్తానని చెప్పేసి చెప్పారు. రైట్ రామాంజనేయులు, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. మనకు ఇంకొక